దేవుడు ఈ పదం నమ్మే వాళ్ళకి చాలా ప్రశాంతతనిస్తుంది. నమ్మని వాళ్ళకు నమ్మట్లేదు కాబట్టి ఈ పదం ప్రశాంతతనిస్తుంది. అర్థం కాలేదు కదా? ఏదైనా నమ్మకం మీదనే ఆధారపడి ఉంటుంది అని చెబుతున్నాను. దేవుడికి అందరూ సమానులే, భగవంతుడి దృష్టిలో లింగ భేదాలు ఉండవు అని అందరూ అనుకుంటారు. కానీ కొన్ని ఆలయాల్లో మగవారికి మాత్రం నో ఎంట్రీ. నో ఎంట్రీ అనగానే పూర్తిగా ఆలయంలోకి ప్రవేశం లేకపోవటం అనుకోకండి. సంవత్సరానికి ఒకసారి పర్టికులర్ డే రోజున అక్కడ పుష్కరాలు జరుగుతాయట. అక్కడికి మగవాళ్ళు కూడా రావచ్చు. కానీ దేవుడికి తయారు చేసే ప్రసాదం తయారీలో మాత్రం మగవారు ఇన్వాల్వ్ అవ్వకూడదట. ఇవన్నీ ఎందుకు, ఏమిటి తెలుసుకోవడం కాస్త కష్టం. కానీ సమయం చూసుకొని తప్పక ఈ ప్రశ్నలకి సమాధానాలు మాత్రం చెబుతాను. మగవారికి ఆ సమయంలో నో ఎంట్రీ బోర్డు పెట్టిన ఆ దేవాలయాలు ఎక్కడ ఉన్నాయో మీకు నేను చెబుతాను. 1. రాజస్థాన్లోని పుష్కర్లోని బ్రహ్మ దేవాలయం. 2. కన్యాకుమారిలోని దేవి ఆలయం. 3. కేరళ రాష్ట్రంలోని అట్టుకల్ దేవాలయం. 4. బీహార్ రాష్ట్రంలోని ముజఫర్పూర్ పట్టణంలోని మాతా ఆలయం. 5. కేరళ రాష్ట్రంలోని చొక్లాత్కౌ దేవాలయం. 6వ దేవాలయం తమిళనాడు రాష్ట్రంలోని భగతిమా దేవాలయం. నెక్స్ట్ వీడియోలో ఆడవారికి ప్రవేశం లేని 10 దేవాలయాల పేర్లు చెబుతాను. ఆ వీడియో కోసం ఎదురు చూస్తూనే ఉండండి. అంతవరకు చూస్తూనే ఉండండి తెలుగు మోజో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. ఇలాంటి కొత్త కొత్త విషయాలను తెలుసుకోవడం కోసం సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో ఛానల్. న్యూయార్క్ గాజు పూసలకే అమ్మబడిన ఒక సిటీ. 1781 లాస్ ఏంజల్స్. అప్పటి పరిస్థితులేంటి? క్రీస్తు పూర్వం 140 మన ఇండియాలో ఏం జరిగింది? ప్రతి ప్లేస్ కి చెరిగిపోని చరిత్ర. ఆ చరిత్రను మీకు కళ్ళకు కట్టినట్టు చూపించే దమ్ము ఒక ప్రపంచ రహస్యాలు ఛానల్కే ఉంది. ప్రపంచ రహస్యాలు ఛానల్ మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అలాగే ప్రపంచ రహస్యాలు ఛానల్ సంబంధించిన లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.